కొవ్వొత్తి పెట్టారనుకోండి ఇంట్లో ఊదేస్తారు, లైట్ పెట్టారనుకోండి లైట్ ఆపేస్తారు, సూర్యుడిని పెట్టారనుకోండి చేతులు కట్టేస్తారు. ఈ మధ్యన నాకు చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఏంటంటే మా ఇంట్లో భక్తి సపోర్ట్ చేయట్లేదు. ఒక మాతాజీకి భక్తికి ఇంట్లో సపోర్ట్ చేయడం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ తొందర నిద్రలేసి స్నానకారికలు చేసుకొని అంటే ఏంటి అన్లిమిటెడ్ ఫ్రీడమ్ అనేది ఒక శక్తి. అది అందరూ ఒకే లెవెల్ ఉండదు. ఒక ఇంటికి ఇంకో ఇంటి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీడమ్స్లో డిఫరెన్స్ అనమాట. మీరు బాగా జపం ఎందుకు వినాలండి, ఎక్కువ మాలు ఎందుకు చేయమంటాను తెలుసమ్మా? శుద్ధ చిత్తం అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కృష్ణ ఉన్నారా, ఆయనకి చిత్తం ఉంటుందా? ఆయన చిత్తంలో ఏం వాసనలు ఉండవు అనమాట. ఏ క్లీన్ వైట్ పేపర్ అనమాట. అండ్ దాంట్లో అంతా ప్యూర్ ఉంటుంది అనమాట. శుద్ధ చిత్తం అంటారు. మంది శుద్ధ చిత్తం కాదు, ఆల్రెడీ ఇంప్రెషన్స్ ఉండిపోయాయి. వృత్తి, సంస్కారాస్, వాసనాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ ఇంప్రెషన్స్ అనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, మనందరం ఆ ట్రిప్కి వెళ్ళాం, అక్కడ సెలయర్లు ఈత కొట్టాం, ఎలిగిబెంట్ వచ్చి కలిసేసింది, మనకి హాస్పిటల్ జాయిన్ చేస్తాం అంటే పాత జ్ఞాపకాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే దాన్ని చిత్తం అంటారు అన్నమాట. చిత్తం వృత్తి అంటే పాత జ్ఞాపకాలు. అవన్నీ ఆ టైంకి అవేకనింగ్ అవుతాయి అనమాట. ఇవన్నీ చాలా స్టోరీస్ ఉన్నాయి మీ లైఫ్లో. ఎవరి వల్ల మీరు ప్లెజర్స్ వచ్చాయో ఆ ప్లెజర్స్, ఆ పర్సన్స్ అన్నీ కూడా మీలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పర్సన్ మీ కళ్ళు ముందు పెట్టామో వెంటనే ప్లెజర్ అవేకనింగ్ అవుతుంది అనమాట. ఓకే, వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ లైక్ దిస్. ఇవన్నీ వాసనాస్ అనమాట. గత పర్సన్స్తో గత ప్లెజర్స్, దట్ ఫ్రెండ్షిప్, ఆ చెడు ప్లెజర్లు, చెడు వాసనాస్, చెడు సినిమాలు, దాని నుంచి వచ్చిన ఆ యొక్క విషయ వాసనలు అన్ని ముద్రలు ఉన్నాయి. మనం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్కి అక్కడున్న పర్సన్స్, ప్లెజర్స్, పీపీపీ మోడల్ అనమాట. ప్లేస్, పర్సన్, అక్కడ ఏం ప్లెజర్ వచ్చి ఆ ప్లెజర్, అది మంచో చెడో తెలియదు అనమాట. ఈ మూడు కూడా చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ క్లీన్ అవ్వాలి. ఎందుకంటే ఆ ప్లేస్ది అటాచ్మెంట్ దుఃఖాలయం కదా, దాని అటాచ్మెంట్ అంటే మళ్ళీ అక్కడే పుడతాం. ప్లేస్ అటాచ్మెంట్ అంటే ఆ ప్లేస్లో పుడతాం. పర్సన్ అంటే పర్సన్ అటాచ్మెంట్ అంటే ఆ పర్సన్కి మళ్ళీ పుడతాం. ప్లెజర్ అటాచ్మెంట్ అంటే ఆ జంతువుకి ఏది ఆ ప్లెజర్కి ఆ ప్లెజర్ ఎక్కువ దేని ద్వారా అనుభవిస్తామో ఆ జంతువు తీసుకుంటాం. సో ప్లేస్, పర్సన్, ప్లెజర్, ఈ మూడింటిని ఈ హరే కృష్ణ మంత్రం పవిత్రం చేసి, అరే ఈ ప్లేస్ నథింగ్, గోలోకం ఇస్ బెస్ట్. ఈ పర్సన్ వాళ్ళు టైంకి వెళ్ళిపోతారు, కృష్ణ ఇస్ పర్మనెంట్ పర్సన్. ఈ ప్లెజర్ ఇది బాడీ లెవెల్లో ప్లెజర్, పర్మనెంట్ ప్లెజర్, సోల్ ప్లెజర్. ఈ విధంగా ఈ హరే కృష్ణ మంత్రంతో తాకినప్పుడు అవన్నీ కూడా మంత్రం ఏం చేస్తుందంటే చిత్శక్తి రిలీజ్ చేసి మీకు జ్ఞానం ఇచ్చి దాని పట్ల విరక్తస్య అన్యత్ర భావం అంటారనమాట. ఆ విరక్త భావం క్రియేట్ అవుతుంది అనమాట. వాసనాసు, ఆమె చిత్తాసు, సంస్కారాసు, ఆమె జీవన విధానం ఇప్పుడు ఆమెతో మాట్లాడబుద్ధి అయ్యేదనమాట. ఎందుకంటే నామం ఏం చేస్తుందంటే పంపించదనమాట. సో మీరు బాగా జపం చేసినప్పుడు ఏమవుతారంటే నామం కంట్రోల్లోకి మీరు అవడం వల్ల మీకు చెడు చేయబుద్ధి అయ్యేది అనమాట. ఇది భక్తి స్థితి అంటే. మనం ఈ స్థితికి రావాలి. ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే చెడుకి వెళ్ళిపోతుంటాం. మెల్లమెల్లకి జపం చేసుకోలేది ఏదో ఒక రోజు నామశక్తి మిమ్మల్ని ఆపేసేసి అది చెడు వద్దు అనే లెవెల్కి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్ పరమాంస స్థితి. ఆ లెవెల్కి మీరు రావాలి. కృష్ణుడికి ఇష్టమైన ప్లేస్ ఏంటి? గోలోకం. కృష్ణుడికి ఇష్టమైన పర్సన్ ఎవరు? రాధారాణి భక్తులు. కృష్ణుడి ప్లెజర్ ఏంటి? మీరు ఎవరైనా జపం చేస్తే ఆయన చాలా ప్లెజర్ వస్తుంది. మీరు బాగా జపం చేస్తారు అనుకోండి, ఆయన ప్లెజర్ పెరిగింది అనుకోండి, నౌ ఈ విల్ గివ్ మోర్ కృపాశక్తి అనమాట. నామం చేస్తే ఆయనకు చాలా ఇష్టం. అందుకే నామమే, నా నామమే కేవలం, నా నామే సదృశ్యం, నా నామే జ్ఞానం అన్నాడు కృష్ణ. నా నామం ఒకటే కేవలము, నా నామం ఒకటే జ్ఞానం, నా నామం ఒకటే అన్ని కాపాడుతుంది, నా నామం ఒకటే ఆనందం ఇస్తుంది, నా నామమే దారి. నా నామం చేయండి, నా నామం చేస్తే నన్ను కొనియొచ్చు, నా నామం చేస్తే ఇష్టం. మీరు ఎవరైనా నా నామం చేస్తే నేను ఇష్టపడతాను అని చెప్పాడు కాబట్టి, అది దానికి ఇష్టం కాబట్టి అదొక్కటి చేస్తే రిమైనింగ్ ఈ విల్ టేక్ కేర్ అనమాట. సో క్ష అంటే కర్మలు, ది అంటే దివ్య జ్ఞానం, క్ష అంటే కర్మ. కర్మ అంటే ఏంటి? చెడుతో, చెడు వ్యక్తితో, చెడు అలవాట్లతో, చెడు స్థలంతో ఉన్న డీలింగ్ కర్మ. కర్మ అంటే ఏంటి? మంచి వ్యక్తి, భక్తులు, మంచి ప్లేసు, భగవంతుడి యొక్క దివ్యస్థానం, ప్లెజర్, భగవంతుడి యొక్క నామం. సో ఇవన్నీ రిప్లేస్ అవుతాయి అనమాట. జ్ఞాన, ది అంటే దివ్య జ్ఞానము, అంటే వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. అంటే క్ష అంటే కర్మ రిమూవల్, అంటే చెడుతో ఇంకా మొత్తము సంబంధం కట్ చేస్తాం. ఈ దీక్ష అనే ఒక మహా దివ్య చేష్ట శక్తి గురువు తన శిష్యులకి గిఫ్ట్ కింద ఇస్తారనమాట. ఇది ఓన్లీ
ప్రభుపాద దగ్గర ఉంటుందన్నమాట. ఆయన మాత్రం ఇవ్వగలడు, ఎందుకంటే ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ దీక్ష అనేది గురువు ఇచ్చే ఒక మహా ఆస్తి తన శిష్యుడికి. తన యొక్క తపవు బలం, తన యొక్క బుద్ధి బలం శిష్యుడికి ఇచ్చి తన శిష్యుడిని రక్షించుకుంటారు అనమాట. మీరు అపరాధ స్థాయిలో జపం చేసినా మీకు సమ్ రిజల్ట్స్ వస్తాయి, కానీ భగవంతుడు దాన్ని ఎంజాయ్ చేయడు. భగవాన్ కాదు శుద్ధనామం చేయాలి, శుద్ధ చిత్తం. చెప్పాను కదా, శుద్ధనామం లెవెల్కి రావాలి, నామ భాషకు రావాలి. నామ భాష లెవెల్కి వచ్చినప్పుడే మీకు ప్యూరిఫికేషన్ జరుగుద్ది అనమాట. మీరు చెడుకి దూరం అవుతారు. నామభాష స్థాయిలో నామం మీకు కంట్రోల్ చేస్తుంది. నామప్రదం స్థాయిలో నామం ఉన్నప్పటికీ మీ దారి మీదే. శుద్ధనామంలో మీ లైఫ్ ఇంకా కృష్ణ గురించే. ఇంకా బయట ప్రపంచంలో చెడుని తీసుకుని ఆనేస్తారు అనమాట. మీకు అర్థమైపోద్ది ఇదంతా డస్ట్బిన్ అని. ఇప్పుడు అంటే శుద్ధనామం అంటే ఏంటంటే మీ చైతన్యం ఒక చాలా లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంది బురద అంటే ఇష్టం. మనకి ఎందుకు ఇష్టం లేదంటే మన చైతన్యం పెరిగింది, దానికి మించి పెరిగింది అనమాట. సో శుద్ధనామం చేసినప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకి ప్లెజర్ ఇస్తుందో బాడీకి, కళ్ళుకి, చెవులకి, ఇంద్రియాలకి, ఇవన్నిటిని దాటేస్తాం. ఇంద్రియ లెవెల్ దాటేసి మన ప్లెజర్స్ అంతా నామంతో తీసుకుంటాం అనమాట. పంది జన్మ ఉన్నప్పుడు మనం కూడా బుర్ర తాగేవాళ్ళం. ఓకే, ఆ కాన్షియస్నెస్ దాన్ని మ్యాచింగ్ అయింది. ఇప్పుడు భక్తుడికి ఈ భౌతిక ప్రపంచానికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచం అనేది, ఇక్కడ ఆనందం అనేది భక్తుడికి ఇవ్వదనమాట. ఇది ఓన్లీ బద్ధజీవులకే రెడీ అయింది. ఇప్పుడు మీరు భక్తులు అయిపోయారు జపం చేసి, అప్పుడు మీరు ఆనందం ఆపేస్తారు తీసుకోవడం. భౌతిక ప్రపంచంలో ఓన్లీ నామము అండ్ గురు కృష్ణుడి సేవ ఇదే ఉంటుంది అన్నమాట మైండ్లో. అందరిలాగా మీరు సినిమాలకు వెళ్ళబుద్ది ఇదంటే, ఇంకా నాట్ ఓన్లీ సినిమాస్, మీ హృదయంలో కూడా చెడుకి ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. అంత లెవెల్కి వెళ్ళిపోతాం, చైతన్యం చాలా పీక్లోకి వెళ్ళిపోద్ది. చూడండి, మీ కాలేజీలో ఉన్నప్పుడు మీ చైతన్యం ఏంటి, దాని తగ్గట్టు మీరు ప్రవర్తించేవాళ్ళు జనాలతో. ఓకే, దానికోసం ఒక కాలేజీ రెడీ అయ్యింది. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఒక మీ చైతన్యం తగ్గట్టు ప్లెజర్లు వచ్చేవి. నెక్స్ట్ పిల్లలు వచ్చారు, మళ్ళీ ప్లెజర్లు. ఇప్పుడు అలాగా మీరు పెరుగుతున్నారు, మళ్ళీ కింద పడిపోకూడదు. భక్తులు ఇంకా రైజ్ అవ్వాలి ఆధ్యాత్మికంగా. ఇంకా భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని స్వీకరించే ఆపేసేసి ఇంకా కృష్ణుడు ఆనంద నిధి ఆ లెవెల్కి వచ్చినప్పుడు దాన్ని శుద్ధనామం. మీరు ఆ లెవెల్కి వచ్చినంత వరకు మీరు భౌతిక ప్రపంచంలో ఇంకా ఇంకా కావాలి, ఇంకా డబ్బు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, శరీరాన్ని సుఖపెట్టాలి, ఇవన్నీ డ్రామాలు నడుస్తుంటాయి. మనం చైతన్యం తగ్గట్టు మన కోరికలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నింటిని అతీతంగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వీఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్, మీరు ఆల్సో ప్రాక్టీస్ చేయండి. మీరు గృహస్థ బ్రహ్మచారి కాదు, ప్రతి ఒక్కరూ ఆ లెవెల్కి వెళ్ళాలన్నమాట. ఓకే, మనందరూ వెయిట్ చేద్దాం. మన శుద్ధ భక్తులు ఓన్లీ ప్రభుపాదే, ఆయన సాంగత్యాలు ఇప్పుడు ఉండాలని ప్రయత్నిద్దాం. మనం మోసపోలని లోపల కొంచెం కూడా అధికారం చలాయించాలి, గొప్ప భక్తులని పేరు తెచ్చుకోవాలి, గొప్ప గురువుని అవ్వాలి, లేకపోతే నా కంట్రోల్లో ఉండాలి, నింపులు సీనియర్ డివోటీ, అందరు నాతో ఉండాలి, నా మాట వినాలి, నేను కంట్రోలింగ్ చేయాలి, ఇలాంటి క్వాలిటీస్ మైండ్ సెట్ మనకు రాకూడదు. మనము హంబుల్గా ఉండాలా, ప్రభుపాద మనకి హెల్ప్ చేస్తారు. మనవాడికి వచ్చింది కంట్రోలింగ్ చేయడానికి కాదు కదా, మనవాడు వచ్చింది సేవ చేయడానికి. ఆ సేవాభావం పెంచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది క్వాలిటీ ఆఫ్ డివోషన్. ఓకే, నేను భక్తుడిని అనేసుకుంటాను, తప్పది. ఎవరు భక్తులు కారు ఇక్కడ. భక్తిలో అడ్వాన్స్ అవ్వాలి, భక్తి మీన్స్ ప్రోగ్రెస్ అవ్వాలి. ఇప్పుడు 2 years క్రితం ఒక దగ్గర ఉండి మళ్ళీ అవే పనులు, అవే అలవాట్లు, అవే ఫాల్ డౌన్ జరుగుతుంటూ అవే ఆలోచనలు ఉన్నాయంటే అక్కడ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. 2 to 3 years అయిపోతుంది. బట్ ఇఫ్ యూ కనెక్టెడ్ టు ప్రభుపాద యాజ్ ఇట్ ఈజ్, మీకు ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ వస్తుంది, మీకు తెలుస్తుంది అనమాట. ఈ మధ్యన నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటంటే, మా ఇంట్లో భక్తి సపోర్ట్ చేయట్లేదు, మా భర్త ఫీల్ అయిపోతున్నాడు జపం చేస్తుంటే, మా ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఫ్రీడమ్, అంటే మన ఫ్రీడమ్ కట్ అయిందనమాట. సపోర్ట్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ ఫ్రీడమ్. మన జీవితంలో కర్మ లేదనుకోండి, మనకి మన భర్త ఫుల్ సపోర్ట్ అనమాట. 108 చేస్తావు రోజు చేసుకో, బృందావనంతో వెళ్ళు అంటే మీకు మీ ఫ్యామిలీ నుంచి విపరీతమైన సపోర్ట్ వచ్చేస్తుంది భక్తికి. అదే పక్క ఫ్యామిలీ చూడండి, మేము 16 చేస్తే మా భర్త ఫీల్ అయిపోతుందంటే అక్కడ ఫ్రీడమ్ కట్ అయిందనమాట. ఇది ఫ్రీడమ్ అనేది ఇది శక్తి. ఫ్రీడమ్ అనేది ఒక శక్తి, అది అందరూ ఒకే లెవెల్ ఉండదు. ఒక ఇంటికి ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీడమ్స్లో డిఫరెన్స్ అనమాట. మీరు బాగా జపం ఎందుకు వినాలండి, ఎక్కువ మాలు ఎందుకు చేయమంటాను తెలుసమ్మా, చేయడం వల్ల మీరు వింటే ఏమవుద్దంటే సత్ అనే ఫ్రీడమ్ అంటారు. ఎవరికైతే సత్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, వాళ్ళు కనీసం 2 నెలలు కంటిన్యూస్ ఇలా చేసారు అనుకోండి, నీట్గా ఉదయం నిద్రలేచి ఒక మాతాజీకి భక్తికి ఇంట్లో సపోర్ట్ చేయడం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ తొందర నిద్రలేసి స్నాన కార్యక్రమాలు చేసుకొని జాగ్రత్తగా మంత్రం వినడం మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు ఆమెలో సత్ అనే శక్తి బాగా ఎన్లార్జ్ అయ్యి ఆ సత్ శక్తి వల్ల ఫ్రీడమ్ ఆమెకు వచ్చి ఆ ఫ్రీడమ్కి ఎవరు అడ్డుకట్టు వేయలేరు.
ఆ ఫ్రీడము మీకు భక్తికి సపోర్టు, మీకు ఎవ్వరేమనలేరు. అసలు అనే వ్యక్తి పుట్టరన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుడి దైవశక్తి పెరిగిపోవడం చూసేసి వెనకడుగేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొవ్వొత్తి పెట్టారనుకోండి, ఇంట్లో ఊదేస్తారు. లైట్ పెట్టారనుకోండి, లైట్ ఆపేస్తారు. సూర్యుడిని పెట్టారనుకోండి, చేతులు కట్టేస్తారు. అదే హరే కృష్ణ మంత్ర. మీరు వెలుగులో ఉన్నప్పుడు కొవ్వొత్తి పెట్టుకొని వెళ్ళారనుకోండి, ఏమవుతారు? కొవ్వొత్తు చూప్ సెకండ్లో ఉండని ఆపుతారు. అంటే భక్తి ఎందుకు నీకు అని ఆపుతారు. సరేలే కొవ్వెత్తుకుంటూ కొంచెం లైట్ వేసుకున్నాం, వెలుగు వచ్చింది, చూప్ చీకట్లు ఉండు నువ్వు అని లైట్ ఆపుతారు. నేనేమంటానంటే ఇవన్నీ భౌతికమైనవి. కొవ్వొత్తు భౌతికమైంది, లైట్ కూడా భౌతికమైంది. నేను సూర్య భగవాన్ తీసుకొచ్చారనుకోండి, సచ్చిదానంద శక్తి ఊరికప్పుడు కొవ్వొత్తి లైట్ల దగ్గర ఉంటే ఏడవకండి. సూర్య ఆఫ్ సచ్చిదానంద, సత్ 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 ఫ్రీడమ్ అది వచ్చినాక ఎవరు అనుకుంటే